ఈ 500 నోట్తో మా అమ్మాయిని పరీక్షించి చూద్దాం. దైవభీతి తనకు ఎంత ఉందో, ఈ 500 రూపాయలు తీసుకుంటుందో లేదో, నాకు చెప్పకుండా తీసుకుంటుందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూస్తాం. బుక్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారని. అబ్బు ఏంటి డబ్బులు ఎక్కడ పెట్టేశారు? మర్చిపోయారా ఏంటి? అబ్బు అబ్బు ఏమిటమ్మా, ఏమైంది? ఈ 500 నోట్ ఇక్కడ పెట్టి మర్చిపోయారా మీరు? ఓ, ఇక్కడ పెట్టానా? ఎక్కడో పెట్టానని ఆలోచిస్తున్నానమ్మా. జాగ్రత్త అబ్బు, ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఒక్క నిమిషం అమ్మా. ఏంటబ్బు? అలా కదమ్మా, ఇప్పుడు ఈ నోట్ నేను ఇక్కడ పెట్టేశాను, నేను మర్చిపోయాను. నువ్వు తీసేసుకోవచ్చు కదా, ఎవరు చూడట్లేదు, నేను కూడా మర్చిపోయాను. ఎందుకు మళ్ళీ నన్ను పిలిచి మరీ ఇచ్చావు? అబ్బు, మీరు చూడకపోయినా, ఇంట్లో వాళ్ళు ఎవరు చూడకపోయినా ఆ అల్లా చూస్తున్నాడు అబ్బు. రేపు చనిపోయిన తర్వాత ప్రళయ దినం రోజు అల్లా నన్ను ఈ 500 నోటు నువ్వు ఎందుకు దొంగిలించావు అని అల్లా నన్ను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలబ్బు? అల్హమ్దులిల్లా, చాలా విలువైన మాట చెప్పావమ్మా. ఇలానే ప్రతి ఒక్కరూ ఇలాంటి దైవభీతినే కలిగి ఉండాలమ్మా. అప్పుడే ఏ తప్పు జరగదు. అవునబ్బు,